తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. వారితో మాట్లాడదాం. అలాగే జూన్ 15 నుంచి 30 వరకు అంటే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, రాశి ఫలితాలు అనేవి ఏ రాశులకి ఏ విధంగా ఉంటుంది 15 రోజులు అనే విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం మానస. గురుగారు, ముందుగా ఇప్పుడు పక్ష ఫలితాలు తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఈ పక్షం అంటే ఈ 15 రోజులు మామూలుగా గ్రహాలు ఏ స్థానాల్లో ఉంటున్నాయి, ఏ గ్రహాల మార్పు వల్ల ఎటువంటి ఫలితాలు అనేవి ఉంటాయనేది ముందుగా తెలుసుకుందాం. జూన్ నెల 2025 సంవత్సరంలో మనకి రాహువు కుంభరాశిలో ఉన్నాడు, కేతువు సింహరాశిలో ఉన్నాడు, కుజుడు కర్కాటక రాశిలో నీచపట్టున్నాడు. ఆయన సింహరాశి ప్రవేశం చేస్తాడు. ఆ తర్వాత అంటే కుజ కేతువుల కలయిక, దీన్నే పిశాచి యోగము, జ్యోతిషాల్లో అదృష్ట యోగాలు ఇలా ఉంటాయి కదా. ఈ మధ్యన వీళ్ళు పిశాచి యోగాన్ని మొదలు పెట్టారనమాట. పిశాచి యోగంలో ధనయోగం, అలా అంటే రెండు కలిస్తే అలా ఉంటాయి అని పితృదేవతలు సంబంధించింది కేతువు కాబట్టి. ఇకపోతే మేషంలో మనకు ఉన్నటువంటి శుక్రుడు వృషభ రాశి స్వక్షేత్రగతుడు అవుతాడు. అలాగే ఈ యొక్క బుధుడు కూడా స్వక్షేత్రంలో ఉన్నటువంటి ఆయన తర్వాత మనకి ఏ రాశికి వస్తాడంటే మిథున రాశిలోకి స్వక్షేత్రగతుడు అవుతాడు. గురుడు ఎలాగో అక్కడే ఉన్నాడు, మిథున రాశిలో సంచారము. ఈ విధంగా ఈ యొక్క శని ఏమో మీనరాశిలో ఉన్నాడు. కాబట్టి దీని ప్రభావం వలన మనకి ఎప్పుడైతే ఈ యొక్క శని మీనరాశి సంచారం చేస్తాడో ఈ యొక్క వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేటటువంటివి ఎక్కువ అవుతాయి అన్నాం. దానికి ఉదాహరణగానే అది పశుపక్షాదులకు కూడా మొత్తము సౌత్ ఇండియాలో తెలుగు ఉభయ రాష్ట్రాలలో తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో ఉన్నటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయం చూసుకో, అక్కడ కోడెలు అంటే మా గిత్తలు వాటిని దానం చేస్తారు. అవి వరుసలో వైరస్ ఇన్ఫెక్షన్ అయినాయి. అంటే ఎప్పుడు వచ్చినది? శని మీనరాశిలో ఉన్నప్పుడే. అంటే మనుషులకు కూడా వస్తాయన్నమాట. అప్పుడే కరోనా కలకలం కూడా కేసెస్ రిజిస్టర్ అయినాయి అన్నారు. సో ఈ శని ఆ విధంగా ఇచ్చేస్తాడు. అలాగే ఈ యొక్క కేతువు కుజుడు మనకి సింహరాశిలో ఉండడం అనేటటువంటిది మంచిదే. ఈ విధంగా ద్వాదశ రాశుల మీద కూడా ఈ యొక్క ఫలితాలు వివిధమైనటువంటి ఫలితాలు ఇస్తుందమ్మా. గురుగారు, తులారాశి వాళ్ళకి ఈ పక్షం అంతా కూడా ఏ విధంగా ఉంటుందో రాశి ఫలితాలు తెలియజేయండి. తులారాశి వారికి స్టార్ మారిపోయిందమ్మా. మొన్నటి దాకా అష్టమ గురుడు భాగ్యస్థానంలోకి వచ్చాడు. వద్దంటే అప్పులు జేబులో పెట్టుకొని అప్పులు ఇచ్చేసేవారు. ఇప్పుడు అప్పులు తీర్చుకునే క్రమంలో వీళ్ళు బిజీగా ఉంటారు. ఇప్పుడు భాగ్య గురుడు అండ్ ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళ పిత్రార్జితం పాపం, వీళ్ళ సొంత పొలాలే, వీళ్ళ అన్నదమ్ములు వీళ్ళ అక్క చెల్లెళ్ళు కొట్టుకు చచ్చి 20 సంవత్సరాల నుంచి రాకుండా అంటే లాంగ్ టర్మ్ పెండింగ్లో ఉన్నటువంటి సివిల్ కేసెస్లో ఒక దారి దొరుకుతుంది ఇప్పుడు ఈ తులారాశి వారికి. గెలవడం కానీ ట్రయల్స్కి వచ్చినటువంటి కేసెస్ అన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగా రావడము, ఆర్గ్యుమెంట్స్ అన్నీ జరగడం, కేస్ ఫైల్ బెంచ్ మీదకే రాకుండా ఉన్నటువంటి కేసులు ఇప్పుడు తులారాశి వారికి బాగా వెళుతున్నాయి. అండ్ ఈ తులారాశి వాళ్ళు ఎప్పుడు కూడా ఎంజాయ్మెంట్కి ఎక్కువ ఇది పబ్స్, ఫ్రెండ్స్, పార్టీస్, కిటీ పార్టీస్ అని. ఇప్పుడంతా సీన్ ఉల్టా అయిపోద్ది అనమాట. భాగ్యంలోకి వచ్చిన గురుడు దేవాలయాలు, అనాశరణాలయాలు, మొత్తం దేవుడు 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 అని తిరుగుతూ ఉంటారు. ఓల్డేజ్ హోమ్స్ ఇవన్నీ కూడా. సో ఈ తులారాశి వారికి కూడా లాంగ్ జర్నీలు చేసేటటువంటి అవకాశాలు ఈ పక్షం రోజులు ఉంటాయి. అలాగే ఈ తులారాశి వారి ఆడవాళ్ళు కాస్త మనశ్శాంతి రావడము, అత్తగారులు, మామగారులు, ఆడపడుచులు, భర్త ఏంటి మమ్మల్ని గౌరవించేసి మాకు రెస్పెక్ట్ ఇచ్చేసి నన్ను సలహాలు అడిగేస్తున్నారని ఫుల్ ఖుష్గా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ తులారాశి వారికి ఎంతసేపు జనాలు కావాలన్నమాట, ఎంతసేపు కూడా. సో బంధువులు వీళ్ళు కావాలి, వద్దంటూనే జనాలు కావాలంటారు వీళ్ళు. సో ఫుల్ జనాలే ఈ 15 రోజులు కూడా తులారాశి వారి వీళ్ళకి బంధువులంతా కూడా. ఎందుకంటే శుభకార్యం చేయడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అలాగే కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేస్తారు. డబల్ వ్యాపారాలు చేయాలనే ఆలోచన రావడము అండ్ దానికి సంబంధించి టెక్నికల్ నోహౌ తెలుసుకోవడము, ముందుకు వెళ్ళడము. అలాగే ఆల్రెడీ సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు కొంచెం లాస్ అవ్వడము, సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి డిప్లాయ్మెంట్లు ఇలాంటివన్నీ జరుగుతాయి. కానీ భాగ్య గురుడు కొంచెం కాపాడుతున్నాడు. అక్కడ రాహు డౌన్ అయ్యాడు. అండ్ ముఖ్యంగా తులారాశి వారి పిల్లలు బాగా అల్లరి చేస్తారు. పంచమంలో రాహు
అసలు వాళ్ళని కంట్రోల్ చేసే క్రమంలో వీళ్ళే మొండోళ్ళు అయిపోతారనమాట. వీళ్ళు ఎవరు నేనే రాజు నేనే మంత్రి అని ఇంకా వీళ్ళే మొనార్కులు అయిపోయి ఎవరి మాట వినరు ఈ తులారాశి వాళ్ళు. కాబట్టి వాళ్ళ పిల్లలు పాపం వాళ్ళ అల్లరి వీళ్ళు ఏదైనా చేసినా వాళ్ళ అమ్మకి చెప్పుకోవాలి కాబట్టి వీళ్ళే మొండోళ్ళు అయిపోతే ఇంక వాళ్ళేం చెప్తారు. కాబట్టి ఈ విధంగా తులారాశి వారు పిల్లల్ని కంట్రోల్ చేస్తారు. ఇకపోతే ఈ యొక్క పిల్లలు చక్కగా చదువు విషయంలో నెంబర్ 1గా చదువుతారు. చదువు విషయంలో ఏం ప్రాబ్లం లేదు. గతం కంటే గత పక్షం రోజుల కంటే కూడా ఇప్పుడు కొంచెం ఎక్కువగా కష్టపడడం అనేటటువంటివి జరుగుతాయి. టెంపరీ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు పర్మనెంట్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకు యాజమాన్యాలు గుర్తించి వాళ్ళకి జీతభత్యాలు పెంచడము, ప్రమోషన్స్ ఇవ్వడము జరుగుతుంది. అండ్ గవర్నమెంట్ ఉద్యోగాల్లో చేస్తున్నటువంటి వాళ్ళకి టీఏలు డిఏలు అరియర్స్లు అన్నీ చేయడం జరుగుతుంది. అండ్ వన్ టైం పెన్షనర్స్ కూడా వన్ టైం సెటిల్మెంట్ చేసి అన్ని డబ్బులు కూడా ఇచ్చేయడం జరుగుతుంది. అండ్ వృద్ధులకు కూడా ఇందులో తులారాశి వారికి ఏంటంటే ఈ మధ్యకాలంలో వివాహాలు జరగనటువంటి వాళ్ళకి వివాహాలు జరుగుతాయి. లేట్ మ్యారేజెస్ అయినా సరే వృద్ధ వివాహాలు కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క రాశి వారిలో. అలాగే ఎప్పుడో అత్తగారు వాళ్ళు మాకు ఇవ్వాలన్నటువంటి కట్నము లేదా ఈ లావాదేవీలు ఇటువంటివన్నీ కూడా వీళ్ళకి తులారాశి వారికి అత్తగారు ఇచ్చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా తులారాశి వాళ్ళు ఏది పట్టుకుంటే అది బంగారం. సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, రచయితలకి, సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి గుర్తింపులు రావడం జరుగుతాయి. సినిమా యాక్టర్లలో హీరోలకు సంబంధించి హీరోయిన్లకు సంబంధించి చక్కగా వీళ్ళందరూ కూడా మంచి సినిమాలు ఇద్దరు పాత్రలతో హిట్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క భార్యాభర్తల మధ్య ఫైటింగ్స్ తులారాశి వాళ్ళకు ఉన్నాయి. వీళ్ళు కాంప్రమైజ్ అయిపోయి చక్కగా వీళ్ళు కలిసిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ కోర్టు కేసుల్లో కూడా అనుకూలంగా వీళ్ళకి తీర్పులు రావడం జరుగుతుంది. ఓకే, మన తులారాశి వాళ్ళకి ఏ వ్యాపారాలు అనుకూలిస్తాయంటారు గురుగారు? తులారాశి వాళ్ళకి వీళ్ళు పబ్స్, రెస్టారెంట్స్, లిక్విడ్స్, బియ్యాలు, ఇలా పల్సర్స్ ఇలాంటి బిజినెస్లు ఇప్పుడు అన్ని ఆర్గానిక్ కావాలి. అలాంటివి ఆర్గానిక్ బిజినెస్లు అన్నీ పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ ఇప్పుడు బిజినెస్లు అనగానే మనం జనరల్గా ఏం చెప్పుకుంటామమ్మా, చక్కగా ఏం బిజినెస్లు, కిరాణా షాపులు, ఆ తర్వాత హోటల్స్, ఈ బట్టల షాపులు, మార్కెట్లో కనబడేవన్నీ ఆటోమొబైల్స్, ఎలక్ట్రిక్ షాపులు ఇవన్నీ పెడతాం. తులారాశి వాళ్ళకు కొత్త ఛాన్సులు వచ్చినాయి. వీళ్ళంతా చక్కగా ఇప్పుడంతా మారిపోయింది అనమాట ట్రెండ్. పీఠాలు పెట్టుకోవచ్చు, దొంగ పీఠాలు, పెట్టుడు పీఠాలు, ఆశ్రమాలు, దొంగ బాబాజీలు. అంటే ఎందువలన రాహు బాగాలేనప్పుడు ఏమవుతాయంటే వీళ్ళ కపటం నెంబర్ 2 బిజినెస్లు బాగుంటాయి వీళ్ళకి. ఎప్పుడైనా సరే రాహు శని వీళ్ళు దొంగలు అనమాట. వీళ్ళు క్రూర గ్రహాలు. వీళ్ళకి దొంగ బిజినెస్లు చేస్తే ఎక్కువ కలిసి వస్తాయి. అలాగని లీగలైజ్డ్గా చేసుకోకపోతే కుదరదు కదా. కాబట్టి లీగలైజ్డ్ బిజినెస్లు ఏమున్నాయి, చక్కగా దొంగ ట్రస్టులు, దొంగ పీఠాలు, దొంగ ఆశ్రమాలు ఇలాంటివన్నీ కూడా పెట్టుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ స్టార్ట్ చేస్తారు కూడా. ఇప్పుడు ప్లానెట్స్ అవి వాటికి వచ్చేటటువంటిది కంపల్సరీ అవే చేస్తాయి. ఒకవేళ హోటల్స్ రన్ చేస్తారు, నెంబర్ 2 ఫుడ్ ఇవ్వడం, అట్లా వాళ్ళు తర్వాత సరుకులు డూప్లికేట్ సరుకులు అమ్మడం, ఇలా అనమాట. అండ్ ఫారిన్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లో కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. గురుగారు, తులారాశి వాళ్ళు ఎటువంటి పరిహారాలు పాటించాలి? అసలు రాహు బాగుండలేదు కాబట్టి రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. ఆ తర్వాత చక్కగా రావి చెట్టు, దీన్ని మర్చిపోకూడదు. రావి చెట్టు చక్కగా నీళ్లు పోసి రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు చేసుకోవడం. రావి ఆకులను కొయ్యకూడదు, దాని అంతగా అది పడిన వాటిపైన ఓం నమ శివాయ లేదా శ్రీరామ అని రాసి శివలింగం మీద పెట్టి నీళ్లు పోసి శివుడికి గుళ్ళ దగ్గర మనం వాళ్ళు పెట్టుకుని చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఈ సున్నుండలను బాగా తయారు చేసి వీళ్ళు పేదవాళ్ళకి పంచడం ద్వారా ఉన్మాదం రాకుండా ఉంటుంది, పిల్లలు అల్లరి చేయకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క దొంగల బారి నుంచి పడకుండా, దొంగ పనులు చేయకుండా వీళ్ళని రక్షించుకోవడం జరుగుతుంది. రైట్ గురుగారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు.